హలో అండి, ఈ వీడియోలో మనం ఎస్క్యూఎల్లోని nth వాల్యూ విండో ఫంక్షన్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో నా ప్రీవియస్ వీడియోలో నేను ఆల్రెడీ ఫస్ట్ వాల్యూ విండో ఫంక్షన్ అండ్ లాస్ట్ వాల్యూ విండో ఫంక్షన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఫస్ట్ వాల్యూ విండో ఫంక్షన్ అంటే చాలా ఈజీ, కానీ nth వాల్యూ విండో ఫంక్షన్ అండ్ లాస్ట్ వాల్యూ విండో ఫంక్షన్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. ఈ టూ ఫంక్షన్స్లో మనం రోస్ బిట్వీన్ అన్బౌండెడ్ ప్రొసీడింగ్ అండ్ అన్బౌండెడ్ ఫాలోయింగ్ అనే క్లాస్ని యూజ్ చేస్తాము. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. nth వాల్యూ విండో ఫంక్షన్ అంటే డెఫినేషన్ చూద్దాం. Nth value window function in SQL is used to retrieve the nth value from a specific column in a result set within a defined window or partition. This value is determined based on the ordering specified in the window function. So by default nth value window function evaluates only start row to the current row in the order by sequence. So adding rows between unbounded preceding and unbounded following ensures all rows in the partition are considered. So టాపిక్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నేను ఇక్కడ ఆల్రెడీ ఎంప్లాయీస్ అనే టేబుల్ని క్రియేట్ చేసి అందులో కొన్ని రోస్ని ఇన్సర్ట్ చేశాను. ఒకవేళ మీరు nth వాల్యూ విండో ఫంక్షన్ ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే ఈ టేబుల్ క్రియేషన్ డేటాని నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, యూజ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. సో ఫస్ట్ మనం ఎంప్లాయీస్ అనే టేబుల్లో ఏముందో చూద్దాం. సో దీంట్లో మనకు టోటల్గా 5 కాలమ్స్ ఉన్నాయి. ఎంప్లాయీ ఐడి, నేమ్, డిపార్ట్మెంట్ ఐడి, డిపార్ట్మెంట్ నేమ్ అండ్ శాలరీ. సో ఇప్పుడు నేను ఈ శాలరీ అనే కాలమ్ని nth వాల్యూ విండో ఫంక్షన్లో యూజ్ చేసి సెకండ్ హైయెస్ట్ శాలరీ ఆఫ్ అన్ ఎంప్లాయీని రిట్రీవ్ చేస్తున్నాను. సో నేను ఈ క్వెరీని సాల్వ్ చేయడానికి nth వాల్యూ విండో ఫంక్షన్ని యూజ్ చేస్తాను. సో ఒకవేళ మీరు థర్డ్ హైయెస్ట్ శాలరీ కావాలంటే మీరు nth వాల్యూ ఫంక్షన్లో 3 అని స్పెసిఫై చేయాలి. సెలెక్ట్. సో నాకు ఎంప్లాయీ నేమ్ కావాలి కాబట్టి నేను నేమ్, డిపార్ట్మెంట్ నేమ్, కమా. సో ఇక్కడ నేను nth వాల్యూ విండో ఫంక్షన్ని యూజ్ చేస్తున్నాను. సో ఈ ఫంక్షన్ లోపల నేను శాలరీ అనే కాలమ్ని ఇస్తున్నాను, ఎందుకంటే నాకు సెకండ్ హైయెస్ట్ శాలరీ కావాలి కాబట్టి. సో శాలరీ, సో నేను సెకండ్ హైయెస్ట్ శాలరీ కావాలి కాబట్టి నేను ఇక్కడ 2 అని ఇస్తున్నాను. శాలరీ ఇప్పుడు ఓవర్ క్లాస్ యూజ్ చేసి ఇందులో నేను శాలరీని ఆర్డర్ బై డిసెండింగ్ ఇస్తాను. ఆర్డర్ బై శాలరీ డిసెండింగ్. అండ్ ఈ ఫంక్షన్కి నేను alias నేమ్ సెకండ్ హైయెస్ట్ శాలరీ అని ఇస్తాను. సెకండ్ హైయెస్ట్ శాలరీ. ఓకే. సో ఫ్రమ్ టేబుల్ నేమ్ ఎంప్లాయీస్. ఓకే, ఫస్ట్ మనం ఈ క్వెరీ రన్ చేద్దాం. సో ఇప్పుడు అవుట్పుట్లో చూడండి, శాలరీ అనే కాలమ్ని నేను ఇక్కడ పార్టీషన్ ఏం చేయలేదు. సో అన్ని డిపార్ట్మెంట్లో అంతా కలిపి నాకు సెకండ్ హైయెస్ట్ శాలరీ ఎంతంటే 9200. సో మనం అడిషనల్గా స్పెసిఫై చేసిన కాలంలో ఎవ్రీ రోలో 9200 వచ్చింది. సో ఇక్కడ అడిషనల్ కాలంలో మనకి ఫస్ట్ నన్ వాల్యూ ఎందుకు వచ్చిందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ నేను ఇక్కడ ఈచ్ డిపార్ట్మెంట్ నుంచి సెకండ్ హైయెస్ట్ శాలరీ రావడానికి, సో అందుకోసం నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఓవర్ క్లాస్లో పార్టీషన్ బై క్లాస్ని యూజ్ చేస్తున్నాను. పార్టీషన్ బై డిపార్ట్మెంట్ నేమ్, ఆర్డర్ బై శాలరీ. ఓకే, సో ఇప్పుడు నేను ఈ క్వెరీ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో ఇప్పుడు చూడండి, ఈచ్ డిపార్ట్మెంట్ నుంచి సెకండ్ హైయెస్ట్ శాలరీ అనేది మనకి అడిషనల్ కాలంలో వచ్చింది. సో ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో సెకండ్ హైయెస్ట్ శాలరీ వచ్చేసి 7500. సో ఈ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో అంతా మనకి అన్ని రోస్లో 7500 వచ్చింది. అలాగే హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో సెకండ్ హైయెస్ట్ శాలరీ 7000. సో ఈ అడిషనల్ కాలంలో హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో అన్ని రోస్లో 7000 వచ్చింది. సో ఫస్ట్ ఇక్కడ నల్ అని ఎందుకు వచ్చింది ఈచ్ డిపార్ట్మెంట్కి చూద్దాం. సో nth వాల్యూ ఫంక్షన్ అనేది మనం డెఫినేషన్లో చెప్పుకున్నట్టు ఎవాల్యుయేట్స్ ఓన్లీ స్టార్ట్ రో టు ద కరెంట్ రో ఇన్ ద ఆర్డర్ బై సీక్వెన్స్. అంటే స్టార్ట్ రో నుంచి కరెంట్ రో వరకే ఎవాల్యుయేట్ చేస్తుంది. దీంట్లో సెకండ్ హైయెస్ట్ ఏది ఉంటే అది అడిషనల్ కాలంలో డిస్ప్లే చేస్తుంది అనమాట. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో 6000 అనేది కరెంట్ రో అనుకోండి. సో స్టార్ట్ టు ద కరెంట్ రోనే ఎవాల్యుయేట్ చేస్తుంది. దీంట్లో సెకండ్ హైయెస్ట్ ఏది ఉందంటే 7500 ఉంది కాబట్టి అన్ని రోస్లో ఇదే డిస్ప్లే చేస్తుంది. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో, సో ఈ రోని నేను కరెంట్ రో అనుకుంటున్నాను. సో ఈ స్పెషల్ డిపార్ట్మెంట్కి స్టార్ట్ టు ద కరెంట్ రో అంటే దీనికి స్టార్టింగ్ కరెంట్ రో సేమ్ ఉంది. సో దీనికి ఈ రోని ఒకటే కన్సిడర్ చేసినప్పుడు దీనికి సెకండ్ హైయెస్ట్ శాలరీ లేదు కాబట్టి దీనికి నల్ వాల్యూ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 7000 అనేది కరెంట్ రో అనుకుంటే స్టార్ట్ టు ద కరెంట్ రో అంటే
7,200 నుంచి 7,000 వరకు. సో ఈ 2 రోస్లో సెకండ్ హైయెస్ట్ ఏది ఉందంటే 7,000 కాబట్టి ఇక్కడ 7,000 వచ్చింది. సో మనం ఇప్పుడు nth వాల్యూ ఫంక్షన్కి ఈచ్ డిపార్ట్మెంట్లో అన్ని రోస్ కన్సిడర్ చేయమని చెప్పాలి అంటే మనం రోస్ బిట్వీన్ అన్బౌండెడ్ ప్రిసీడింగ్ అండ్ అన్బౌండెడ్ ఫాలోయింగ్ అనే క్లాస్ని యూజ్ చేస్తాం. సో లాస్ట్ వాల్యూ ఫంక్షన్లో కూడా ఈ క్లాస్ యూజ్ చేస్తేనే మనకు అవుట్పుట్ కరెక్ట్గా వస్తుంది. సో మనకు కరెక్ట్ అవుట్పుట్ రావాలంటే అంటే ఈ ఫస్ట్ రోలో కూడా మనకి కరెక్ట్ అవుట్పుట్ రావాలంటే అంటే సెకండ్ హైయెస్ట్ శాలరీ అనేది రావాలంటే నేనేం చేస్తున్నానంటే ఈ ఓవర్ క్లాస్ లోపల రోస్ బిట్వీన్ అన్బౌండెడ్ ప్రిసీడింగ్ అండ్ అన్బౌండెడ్ ఫాలోయింగ్ అనే క్లాస్ని యూజ్ చేస్తున్నాను. రోస్ బిట్వీన్ అన్బౌండెడ్ ప్రిసీడింగ్ అండ్ అన్బౌండెడ్ ఫాలోయింగ్. ఓకే, సో నేను ఇప్పుడు ఈ క్వెరీ రన్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం nth వాల్యూ ఫంక్షన్కి ఈచ్ డిపార్ట్మెంట్ నుంచి స్టార్ట్ నుంచి కరెంట్ రో వరకు కన్సిడర్ చేసి దాంట్లో సెకండ్ హైయెస్ట్ వాల్యూ డిస్ప్లే చేయాలి అని ఇచ్చామన్నమాట. డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన టేబుల్ క్రియేషన్ శాంపుల్ డేటాని యూజ్ చేసుకొని మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.